హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. మామూలుగా అయితే బియ్య పిండితో ఎన్నో రకాల రెసిపీస్ని మనం ప్రిపేర్ చేస్తుంటాం కదా. ఈ పప్పు చెక్కలు వచ్చేసి సొరకాయతో ప్రిపేర్ చేయొచ్చండి. చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా అయితే సొరకాయ తీసుకోవాలి. ఇందులో కనిపిస్తున్నటువంటి ఈ సొరకాయ మొత్తం కాకుండా ఇందులో సగం తీసుకోవాలి. దీనిపైన ఉన్నటువంటి తొక్కును తీసేసి మనం తురుము తీసి పక్కన పెట్టుకోవాలి. దాదాపుగా అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ సొరకాయలు వచ్చేసి 10 నుంచి 12 వరకు అయితే చెక్కలు వస్తాయండి. చూసారా, ఈ విధంగా తురుము తీసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి కప్పు నిండా బియ్యపిండి తీసుకోవాలి. ఈ సొరకాయకి ఈ బియ్యపిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో వచ్చేసి సొరకాయ తురుమును కూడా తీసి పెట్టుకోవాలి. దీంతోపాటు తోటకూర ఉంది కదండి, కొంచెం ఒక చిన్న తోటకూర కట్ట ఉంది కదా, దీన్ని సన్నగా కట్ చేసి ఇందులోనే తీసుకోవాలి. కంటికి చాలా మంచిదన్నమాట అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి ఒక మీడియం సైజు ఉన్నటువంటి ఉల్లిపాయ తీసుకోండి, సరిపోతుంది. ఇందులో వచ్చేసి నువ్వులు 1 టేబుల్ స్పూన్, వాము వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఉప్పు వచ్చేసి తగినంత తీసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు దీన్ని బాగా మనం కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు ఇందులోనే కారపొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదనుకోండి మీరు స్కిప్ చేసుకోవచ్చు. కారం పొడి యాడ్ చేయడం వల్ల కలర్ఫుల్గా వస్తాయన్నమాట చెక్కలు వచ్చేసి. దీన్ని కలిపేటప్పుడు ఇందులోకి నీళ్ళని కలపొద్దండి. ఆల్రెడీ ఇందులో సొరకాయ ఉంటుంది కదా, అందులో మనకి మాయిశ్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంతో పాటే మనం కలుపుకోవాలి. ముందైతే మిక్స్ చేసుకునేటప్పుడు వేడి వేడి ఆయిల్ని ఇందులోకి తీసుకోవాలి. ఆయిల్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మనం దీన్ని కలుపుకునేటప్పుడు మనకేంటంటే కొంచెం నీళ్లు తక్కువగా కనిపించింది అనుకోండి, మీరు వేడి వేడి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెమే వాటర్ని కలిపానండి. ఒక చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ కలిపాను అనమాట, అది కూడా వేడి నీళ్ళు. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం పిండి ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కలుపుకునేటప్పుడు కొంచెం కారపొడిని కూడా యాడ్ చేసేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఇందులోకి తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే మనం రైస్ ఫ్లోర్ తీసుకున్నామో బియ్యపిండి, అదే కప్పుతో తురుము వచ్చేసి 1.5 కప్పు అయితే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే నూనెని ఎక్కువగా పీల్చేస్తాయి అన్నమాట. సో సొరకాయ తురుము వచ్చేసి మనం తగినట్టు కరెక్ట్గా తీసుకోవాలి. ఈ పిండి ముద్దని ఒక 5 to 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా మనం ప్రిపేర్ చేసేసుకొని, ఇక్కడ చూడండి నేను చెక్కలు ఎలా అయితే ఒత్తుకుంటామో కాటన్ క్లాత్ మీద ఈ విధంగా ఒత్తుకోవాలి. లేదనుకోండి మీరు కవర్నైనా యూస్ చేసుకోవచ్చు, కానీ కాటన్ క్లాత్ మీద అయితే మనకి తొందరగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా ఒత్తుకునేటప్పుడు మరీ పల్చగా కాకుండా మరీ మందగా కాకుండా ఒత్తుకోవాలి. ఎప్పుడు మనం పప్పు చెక్కల్ని చేస్తూనే ఉంటాం కదా, సో దానికంటే కూడా ఈ పప్పు చెక్కలు డిఫరెంట్గా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. చూడండి, అన్నిటినీ ఈ విధంగా మనం కాటన్ క్లాత్ మీద ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ వచ్చేసి బాగా హీట్ అవ్వాలండి. మనం ఆయిల్ హీట్ అవ్వక ముందు మాత్రం దీన్ని వేయొద్దు. బాగా హీట్ అయిన తర్వాతే ఈ చెక్కల్ని ఇందులోకి తీసేసుకోవాలి. ఆయిల్లో తీసుకున్న వెంటనే టర్న్ చేయకుండా బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. మనం దీన్ని ప్రిపేర్ చేసేటప్పుడు మందంగా కాస్త ఒత్తుకున్నాం అనుకోండి, ఇవి తినేటప్పుడు మెత్తగా వస్తాయి అన్నమాట. అలా కాకుండా పల్చగా ఒత్తుకున్నాం అనుకోండి, వీటిని ఫ్రై చేసిన తర్వాత చాలా క్రిస్పీగా వస్తాయి. సో మీరు ఎలాగైనా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచి మాత్రం చాలా బాగుంటుందండి. మెత్తగా ఉన్న మనకి సేమ్ అదే రుచి వస్తుంది అండ్ క్రిస్పీగా ఉన్న అదే రుచి అనమాట. చూసారు కదా, మనకి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న ప్లేట్లోకి దీన్ని డిష్ అవుట్ చేసేయటమే. చూసారు కదండి, చాలా ఈజీ అండ్ అప్పటికప్పుడే పిల్లలకి డిఫరెంట్గా ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. చూడండి, నేను ఇక్కడ చూపిస్తాను. నేనైతే కాస్త మందంగానే ప్రిపేర్ చేశాను, తినేటప్పుడు కాస్త మెత్తగా ఉంటే బాగుంటాయి అనేసి. ఇక్కడ తుంచి చూపిస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. రుచి మాత్రం చాలా బాగుంటుందండి. చూసారు కదండి, మరి ఈసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.